సహకారంతోనే గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యం. ప్రజల సహకారంతోనే గ్రామాల్లో పరిశుభ్రత సాధ్యమవుతుందని ఎస్డబ్ల్యూఎస్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వికేంద్రీకృత గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణపై మండల స్థాయి మాస్టర్ ట్రైనర్లకు దిశానిర్దేశం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిశుభ్రత గురించి గృహస్థాయిలోనే మరి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించే విధంగా అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి, వాయు, నేల కాలుష్యం, ప్రస్తుతం గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల గణాంకాలు, వ్యర్థాల నుండి ఎరువులు తదితర మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామాంజనేయులు, ఈఓఆర్డి రాంబాబు, పంచాయతీ సెక్రటరీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్పంచ్లు, వాలంటీర్లు, శానిటేషన్ కమిటీ సభ్యులు, క్లాబ్ మిత్రాలు, ఐటీసీ సెర్చి సంస్థ ప్రతినిధులు ప్రదీప్, ఏసేబు పాల్గొన్నారు. పంచాయతీలో రేపు ఇంకో 4 నెలలకు, సంవత్సరానికి ఇంకో పంచాయతీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మిగిలినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు, ఆ ఊర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులు, వాళ్ళు ఈ కార్యక్రమంలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి అనేటువంటి విధానం ఆ గ్రామంలో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం నెలకో 2 నెలలకో ఒకసారైనా దీని మీద చర్చించుకునేటువంటి విధానం, లేకపోతే జనరల్ మీటింగ్లో అయినా కూడా 1 గంట 2 గంటలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం. సో ఏదైతే ప్రాపగాండా లేదా ప్రచారం జరుగుతూ ఉందో తద్వారానే ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. ఎక్కడైనా సరే ఈ కార్యక్రమం ఆఫీసుల్లోనూ, మండల లేకపోతే గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఎక్కడా కూడా ఆఫీసుల్లోనో లేకపోతే ఇంకో రకమైనటువంటి సమావేశ మందిరాల్లోనో జరిగేటువంటి కార్యక్రమం కాదు. ఖచ్చితంగా కూడా గ్రామ స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం. మనం ఎంత చెప్పుకున్నా గ్రామ స్థాయిలోకి వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ముందుకెళ్ళదు. గ్రామంలో ఉన్నటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమం మీద అవగాహన ఉండాలి. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో రిక్షాలు తిరుగుతూ ఉన్నాయి, గవర్నమెంట్ జీతాలు ఇస్తా ఉంది అనేటువంటి పరిస్థితుల నుంచి మనం వేసేటువంటి వ్యర్థాలని, మనం పడేసేటువంటి వ్యర్థాలని ఎందుకు పంచాయతీలు తీయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనమే దాన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, కోఆర్డినేటర్ గారికి, ఈఓపి గారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఇప్పుడు సార్ చెప్పాడు, చెప్పింది మీ అందరూ విన్నారు. ఆల్రెడీ గతం నుంచి మనం చేస్తున్న పనే ఇది కదా. మనకున్నది హరిత రాయబారులు ఆల్రెడీ మనకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. ప్రతి 200 ఇళ్ళకి ఒకళ్ళ, అంతేనా, 250 హౌస్లకు ఒక గ్రీన్ అంబాసిడర్ ఆల్రెడీ ఉన్నారు. మనకు హరిత రాయబారులు అంటే గ్రీన్ అంబాసిడర్సే కదా, ఉన్నారు ఆల్రెడీ. ఎస్డబ్ల్యూపీ షెడ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు జరగాల్సింది ఏంటంటే ఎస్డబ్ల్యూపీ షెడ్ల నిర్వహణ అనేది ఇక్కడ కొంచెం క్రిటికల్. ఇప్పటి వరకు అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక రాబోయే రోజులు మనకు ఖచ్చితంగా అది ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే 15th ఫైనాన్స్ గైడ్లైన్స్ రూల్స్ మొత్తం మారిపోయింది, అందరికీ తెలుసు. దాంట్లో ఖచ్చితంగా మనము ఈ శానిటేషన్కి ఒక పోర్షన్ డెఫరెంట్గా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా దాని మీదనే ఖర్చు చేయాలి. ఇది నిబంధనే కదా, సిస్టమ్ అని తీసుకోదు మనం పెట్టే కానీ. కాబట్టి ఖచ్చితంగా దీనికే పెట్టాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మొట్టమొదటిసారిగా మీకు వచ్చే గ్రాంట్లో నుంచి ఏదైతే శానిటేషన్ పోర్షన్ ఉందో ఆ శానిటేషన్ పోర్షన్ మినిమం, ఆ బ్లీచింగ్ కొంటాము, ఆ సున్నం కొంటాము, ఇవి కాకుండా అవి రిక్వైర్మెంట్ వరకు కొనుక్కోండి. అంతవరకే మొత్తం 5 బస్తాలు లోడ్ తెచ్చేస్తాం అనుకుండా దానికి కొంచెం తీసి పక్కన పెట్టేసి రిమైనింగ్ బ్యాగ్ తక్కువ అమౌంట్ పెట్టండి. దానికే మాట్లాడుకో, తక్కువ అమౌంట్ పెట్టి ముందు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ రిపేర్లకు ఎక్కువ అమౌంట్ పెట్టండి. రిపేర్లకు వేరే చోట నుంచి డబ్బులు ఇవ్వదు ప్రభుత్వం ఇక్కడి నుంచి.